హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక కొత్త ఆకు చూపెడుతున్నాను. అంటే ఇది పాత కాలంది. ఇది ఏంటో తెలుసా? పిండి కూర అంటారు. ఇది అమ్మమ్మల నానమ్మల కాలం నాటిదండి. ఇప్పుడు ఎక్కువగా ఇది మనకు కనబడట్లేదు. నా చిన్నప్పుడు ఇది అమ్మమ్మ వాళ్ళ పెరట్లో చాలా ఉండేదండి. మా అమ్మ తీసుకొచ్చి వండేది. ఎప్పుడు కూడా మేము తినా అని చెప్పి వారం చేసినా కూడా మా అమ్మ ఎక్కువగా ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఎక్కువగా పెట్టేది. ఇది పిండి కూర అంటే ఇలా పిండి కూడా వస్తుంది. నేను పిండి తెంపలేదు, ఎక్కువగా కొంచెమే తెంపాను, మొత్తం ఆకులే తెంపాను. ఒక్కసారి నాకు వేరే దగ్గర నాకు కనబడితే నేను తీసుకొచ్చుకొని మా టైలర్స్ గార్డెన్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా వచ్చింది, అందుకే ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేయడం. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేయాలో నేను కూర వండి చూపెడతాను మీకు. ఈ ఆకునంతా కూడా మంచిగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మీకు కారంకి సరిపడా మిర్చి వేగినాక ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక గడ్డ ఎల్లిపాయలు ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు. ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్న ఆకంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని అనుకున్నాం కదా. దీనికి కిడ్నీలో స్టోన్స్ కరిగించేంత శక్తి చాలా ఉంటుంది. కొందరు కొండపిండి ఆకు అని కూడా అంటారు. నాకైతే పిండి కూర అనే తెలుసు. ఈ ఆకంతా కూడా మంచిగా ఇట్లా కొంచెం మగ్గిపోవాలి. కొద్దిగా మగ్గినాక పసుపు, ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. చేసుకోవడము చాలా ఈజీ. ఏం లేదండి, మనం తోటకూర అయితే ఎలా చేసుకుంటామో అలానే తోటకూర ఫ్రై చేసుకుంటాం కదా, అలానే చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అయిపోయింది కర్రీ. ఇది పచ్చి వాసన అంతా పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గిన్నెలోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ కర్రీని చేసుకోవడం ఎంత ఈజీనో. మనము తెలియకుండా మన పక్కనే ఉన్నా చూడకుండా ఉంటాము. ఖాళీ స్థలాల్లో కూడా ఇది దొరుకుతుంది. ఇది చాలా చోట్ల ఉంటుంది ఊర్లలో. సింపుల్ అండ్ ఈజీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో. ఎక్కడైనా దొరికితే మీరు కూడా ఈ మొక్కను తెచ్చి పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థాంక్యూ ఫర్ వాచింగ్.